వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బుధవారం సాయంత్రం విజయవాడ జిల్లా జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయనపై ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కాగా తాజాగా ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని నూజివీడు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక దీంతో ఆయన రిలీజ్కి మార్గం సుగమమైంది. కూటమి ప్రభుత్వం వంశీపై 11 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకటి తర్వాత మరొకటి బెయిల్ రావడంతో ఇంకో కేసు నమోదు కావడం సరిపోయింది. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనితో హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. నాటి నుంచి 140 రోజుల పాటు జైల్లో ఉన్న వంశీ తన అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. బుధవారం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకి స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజశ్రీ, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవా భక్తిని చక్రవర్తితో పాటు పార్టీ శ్రేణులు, వంశీ ఫ్యాన్స్ జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకుని స్వాగతం పలికారు. వాస్తవానికి వంశీని జైల్లో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నాలు చేసిందనే ఆరోపణ ఉంది. ఎందుకంటే ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ప్రభుత్వం ఆశ్రయించడం గమనార్హం. దీంతో వల్లభనేనిపై సర్కార్ ఇంతగా పగబట్టిందేంటి అని సర్వత్రా చర్చించుకుంటున్న పరిస్థితి. మంగళవారం నాడు వంశీకి బెయిల్ రాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే క్రమంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో వంశీకి ధర్మాసనంలో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు సుప్రీంకోర్టులో వాదన జరిగింది. ఈ సందర్భంగా వంశీ బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఆసక్తి చూపించలేదు. మైనింగ్ వాల్యుయేషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పారు. వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే వాస్తవానికి మాస్ అంతకు మించి రెబల్ లీడర్గా ఉన్న వంశీ అరెస్టు తర్వాత పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే ఆ ఫొటోస్, వీడియోస్ చూస్తే ఈయన వంశీనేనా అనే సందేహం కూడా కలుగుతుంది. ఆరోగ్యం సహకరించకపోవడం, పదే పదే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బెయిల్ పైన బయటకొచ్చిన తర్వాత రాజకీయాలకి గుడ్ బై చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వంశీ అత్యంత ఆత్మీయులు చెప్పుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇదే చర్చ గన్నవరం, కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా మళ్ళీ ఏదో ఒక కేసు, హడావుడి అంతా ఉంటుంది. అయినా వైసీపీలో ఉన్నా ఒకవేళ పార్టీ మారినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్నది వంశీ మనసులోని మాట. ఈ మధ్య ములాఖత్లో తన భార్య పంకజశ్రీతో కూడా రాజకీయ సన్యాసంపై చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో వ్యాపారాలున్నాయి. దీంతో వ్యాపారాలు మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నారట. అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత బయటకు రాగానే రాజకీయాలకి గుడ్ బై అనే ప్రకటన ఉంటుందని భోగట్ట. మరోవైపు వంశీ భార్య రాజకీయ ఆరంగేట్రం చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇదిలా ఉంటే వంశీ జైలుకెళ్లిన తర్వాత వైసీపీ అండగానే నిలిచింది. నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకెళ్లి పరామర్శించారు. మరి ఈ సిచ్యువేషన్లో రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా వైసీపీలో కొనసాగుతారా అన్నది చూడాలి మరి.